ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా స్టేడియాలు అభివృద్ధి ధ్యేయంగా కూడా పనిచేస్తున్నారు. ప్రతి ఒక్కరికి క్రికెట్ మీద అవగాహన కలిగించడంతో పాటు విద్యార్థుల్లో నైపుణ్యం పెంచాలనేది ప్రభుత్వ ఆలోచన కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ అంశానికి సంబంధించి ఎంపీ చిన్ని ఉన్నారు. సరే అండి సార్, ఈ క్రికెట్ అసోసియేషన్కి సంబంధించి ఏం చేయబోతూ ఉన్నారు, గతానికి భిన్నంగా ఇప్పుడు ఏం జరగబోతుంది? మేము సంవత్సరంన్నర కాలంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ బాధ్యతలు తీసుకున్న మా కమిటీ బాధ్యతలు తీసుకున్న కాడి నుంచి మీరు చూస్తే చాలా చేంజెస్ తీసుకొచ్చాం. నిజంగా విశాఖపట్నం స్టేడియంని పద్ధతులు చేసి ఈ స్టేడియం బాగుంది, ఇక్కడ ఎన్నో మ్యాచ్లు రావాలి అని చెప్పి బీసీసీఐ వాళ్ళు కానీ ఐసీసీ వాళ్ళు కానీ తలంచేటట్టు స్టేడియం ముందు రెడీ చేయడం జరిగింది. అది కూడా అతి తక్కువ సమయంలో 45 నుంచి 50 రోజుల సమయంలో విశాఖపట్నం స్టేడియం రూపురేఖలే మార్చాం. అందరూ కూడా విశాఖపట్నం స్టేడియం చూసినాక ఎంతో బ్రహ్మాండంగా ఉందని అందరూ అంటారు. మొన్న కూడా విరాట్ కోహ్లీ గారు మా డ్రెస్సింగ్ రూమ్ చూసి వావ్ ఇంత బాగున్నాయి డ్రెస్సింగ్ రూమ్లు అని వ్యాఖ్యానించడం మాకు గర్వించదగ్గ పరిణామం. అంతేకాకుండా గత 10 సంవత్సరాలు చూస్తే మనం విశాఖపట్నంలో ఎన్ని మ్యాచ్లు వచ్చినాయో దానికి డబల్ మ్యాచ్లు, సుమారు 11 మ్యాచ్లు ఈ సంవత్సరాల కాలంలో ఐసీసీ టోర్నమెంట్స్ కానీ బీసీసీఐ టోర్నమెంట్స్ కానీ తీసుకురావడం జరిగింది. ఏపీఎల్ కూడా మేము మ్యాచ్లు ఆడించడం జరిగింది. అదేవిధంగా క్రికెట్ డెవలప్మెంట్ కోసం మేము ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మొత్తం అభివృద్ధి చెందాలి, క్రికెట్ అభివృద్ధి చెందాలి, క్రీడా ఆంధ్రప్రదేశ్గా చూడాలనేది చంద్రబాబు నాయుడు గారి ఆశయం. మీరు చూస్తే గతంలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన హైదరాబాద్లో ఆఫ్రికేషన్ గేమ్స్ తెచ్చారు, నేషనల్ గేమ్స్ తెచ్చారు. అదేవిధంగా అన్ని క్రీడల్లోనూ ఉండాలి. మా కర్తవ్యం ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ భాగంగా ఏపీఎల్ని అభివృద్ధి చేసాం. ఏపీఎల్లో ఎంతోమంది పేద క్రీడాకారులు, ఎవరైతే గ్రామీణ ప్రాంతంలో ఉన్న క్రీడాకారులకు చక్కటి అవకాశాలు ఇచ్చాం. మొత్తం 7 టీములు పార్టిసిపేట్ చేసేటట్టుగా ఏపీఎల్ గత సంవత్సరం అంతా కూడా విశాఖపట్నంలో చేశాం. ఈ సంవత్సర కాలంలో మేము రేపు రాబోయే ఏపీఎల్ రాష్ట్రం అంతా జరగాలి అని రాయలసీమలో కడప స్టేడియంని అందుబాటులో తీసుకొస్తున్నాం. అంతేకాకుండా అమరావతిలో ఉన్న మంగళగిరి స్టేడియంను కూడా ఏపీఎల్ జరగాలని అమరావతి స్టేడియంను కూడా తీసుకొస్తున్నాం. రేపు జూన్లో స్టార్ట్ అవబోయే ఏపీఎల్ సీజన్ ప్రారంభ మ్యాచ్ ఇనాగ్రేషన్ అమరావతిలో ఉంటుంది. సెమీఫైనల్స్ ఒకటి కడపలో ఉంటుంది, ఒకటి అమరావతిలో ఉంటుంది. ఫైనల్స్ విశాఖపట్నంలో ఉండే విధంగా రూపురేఖలన్నీ మార్చిపోతున్నాం. చూస్తే మంగళగిరి స్టేడియంలో రెనోవేట్ చేసి లైట్లు పెడుతున్నాం. అంతేకాకుండా కడప స్టేడియంకి కావాల్సిన రెనోవేషన్ కార్యక్రమాలు కూడా మొదలుపెట్టాం. వీటికి తోడు విజయవాడలో ఉన్న మూలపాడు స్టేడియం కూడా రెడీ చేస్తున్నాం. అదేంటంటే దాంట్లో 2 గ్రౌండ్లు ఉన్నాయి, 3వ గ్రౌండ్ కూడా డెవలప్ చేసి సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఏసీఏ, అంటే ఎవరైనా క్రీడాకారులకి మనం బీసీసీఐ ఆధ్వర్యంలో సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ బెంగళూరులో ఏ విధంగా గత సంవత్సరం ఓపెన్ అయిందో అదేవిధంగా ఇక్కడ కూడా సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఫర్ ఏసీఏ అనే రూపులో ఇక్కడ కావాల్సిన వసతులన్నీ కల్పించే విధంగా మన స్టేడియంను కూడా రూపొందించి చక్కటి క్రీడాకారులకి ట్రైనింగ్, కోచ్లు, ఫారెన్ కోచ్ని పెట్టాం. మీరు చూస్తే మేము ఏ రాష్ట్ర అసోసియేషన్ కూడా ధైర్యం చేయని విధంగా మేము గ్యారీ, ఎవరైతే న్యూజిలాండ్ టీం కోచ్ ఉన్నారో దాన్ని తీసుకొచ్చి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్గా చేయటమే మా యొక్క విజయం. అంతేకాకుండా వాళ్ళ మహిళా క్రికెట్ అంటే గుర్తొచ్చే మిథిలి రాజు గారిని లేడీ క్రికెట్కి కోచ్గా పెట్టాం. ఇటువంటి కార్యక్రమాలు కాకుండా రేపు రాబోయే మూలపాడు స్టేడియంలో గ్రౌండ్లు రెనోవేట్ చేస్తున్నాం. మొత్తం సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా అన్ని మెస్ ఏర్పాటు చేసి అందరు క్రీడాకారులు అక్కడే ఉండి, అక్కడే హాస్టల్ వసతి ఉండి, అక్కడే ట్రైనింగ్ ఉండే విధంగా ఇక్కడ కూడా తయారు చేయబోతున్నాం. ఇక రాబోయే కాలంలో మిగతా 7 చోట్ల కూడా 7 టీంలు ఉన్నాయి. 7టికి కూడా ఒకటి అనంతపూర్లో, ఒకటి కడపలో, ఒకటి విజయవాడ, ఒకటి కాకినాడ, విశాఖపట్నం ఈ ప్రాంతాలన్నింటిలోనూ స్టేడియంలు ఏర్పాటు చేసి రూరల్ క్రికెట్, ఎక్కడైతే గ్రామీణ ప్రాంతంలో టాలెంట్ సర్చ్, రూరల్ క్రికెట్ టాలెంట్ సర్చ్ అనే ప్రోగ్రాం మొదలుపెట్టి ఎక్కడైతే గ్రామీణ క్రీడాకారులకు అవకాశాలు ఉంటే అక్కడ చూస్తే ఎంతోమంది మనం ఐపీఎల్ వచ్చినాక ఎంతోమంది ధోని లాంటి ఎంతోమంది వ్యక్తులు వచ్చి గ్రామీణ ప్రాంతంలో వ్యక్తులు వచ్చి వాళ్ళ క్రీడల్లో బ్రహ్మాండమైన క్రీడాకారులుగా రాణిస్తున్నారు. అటువంటి వ్యక్తులు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్లో కూడా తయారు చేసి ఎక్కువ మంది ఐపీఎల్ ఆడే విధంగా ఇండియన్ క్రికెట్ టీంలో ఉండే విధంగా మా కృషి ఉండబోతుంది. సార్, నిన్న టీడీపీ అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ మాట్లాడుతూ కొలికపూడి శ్రీనివాస్ వ్యవహారానికి సంబంధించి అనేక సందర్భాల్లో స్పందించాం, ఇంకా ఆయనతో చర్చించేది లేదు, గీత కూడా దాటాడని. ఏంటి సార్ ఇటువంటి చర్యలు ఉండబోతున్నాయి? అసలు ఏం జరిగింది మొన్న? నేను అధ్యక్షుల వారు పల్లా శ్రీనివాస్ గారితో నేనేం మాట్లాడలేదు. ఆయన వ్యాఖ్యల్ని ఆయన సమాధానం చెబితే బాగుంటుంది. రెండోది, మొన్న జరిగిన సంఘటన దేవాలయంలో దురదృష్టకరమైన సంఘటన. నేను దేవాలయాల్లో జరిగిన సంఘటనలను రాజకీయం చేయదలుచుకోలేదు. నేను భక్తితో దేవుని కొలుద్దామని వెళ్ళాను. అదేవిధంగా వెళ్ళి ఎటువంటి కార్యక్రమం చేయకుండా ప్రజల మధ్య కూర్చొని దేవుణ్ణి భక్తితో స్మరించుకొని అక్కడ ఇబ్బంది కలిగే విషయం కలగకుండా ఎవరైతే ఇబ్బంది పెట్టారో వారిని ముందు దర్శనం కలిగే విధంగా ఏర్పాటు చేసి
వారు వెళ్ళినాక నేను దర్శనం చేసుకొని నేను రావటం జరిగింది. ఇంకొక విషయం, దేవాదాయ శాఖ రూల్స్, కోడ్ ఆఫ్ కాండక్ట్ చూస్తే, ప్రోటోకాల్స్ మీరు చూస్తే ఎప్పుడూ కూడా మంత్రుల కన్నా కూడా ఎంపీ ప్రోటోకాల్ చాలా ఎక్కువగా ఉంది. తర్వాత మంత్రులు, తర్వాత ఎమ్మెల్యేలు. ప్రోటోకాల్ వివాదాన్ని నేను రాజకీయం చేయదలుచుకోలేదు. నేను భక్తితో పూజ చేద్దాం అనుకున్నాం. సరే, దురదృష్టకరమైన సంఘటన ఉంది. దీని గురించి ఎక్కువ వ్యాఖ్యానించి నేను నా స్థాయిని నేను తగ్గించదలుచుకోలేదు. సార్, కొద్దిసేపు క్రితం సోషల్ మీడియా వేదికగా కొన్ని పోస్టులు వస్తున్నాయి, త్వరలో తిరువూరుకు ఉప ఎన్నిక రాబోతుందని. ఎందుకు వస్తుంది? అటువంటిది ఏమీ రాదు. అటువంటి తెలివి తక్కువగా ఉన్న ఎమ్మెల్యే కూడా కాదు ఆయన. తప్పకుండా అటువంటిది ఏమి వస్తుందని నేనేమీ ఆశించడం లేదు. రెండోది, అక్కడ ఉన్న ప్రజలు ఇబ్బంది పడకుండా చక్కగా తెలుగుదేశం ప్రభుత్వంలో ఎమ్మెల్యే ఎంపీ గెలిచాం. ఆ ఎమ్మెల్యే ఎంపీ కూడా అందరం కార్యక్రమాలు నిర్వర్తించి వెనకబడిన నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాలని కోరుకుంటాను. ఇంకొక విషయం చెప్పదలుచుకున్నాను. నా బ్యాలెన్స్ షీట్ వెరీ క్లియర్గా ఉంది. నా బ్యాలెన్స్ షీట్లో నేను ఎక్కడ బిల్డింగ్లు కట్టానలా, నేను అపార్ట్మెంట్లు కట్టానలా, లేకపోతే నేనేమి పెద్ద డబ్బులు ఉన్నాయని అడగలా. నాకు క్లియర్గా నేను చెప్పాను. నేను ఏ రోజు కూడా నా వ్యాపారం గురించి విలేకరులు అడగల, నా గురించి మీరు ప్రస్తావించలేదు, నేను చెప్పలేదు, నేను ఎవరితోనూ కూడా చెప్పలేదు. కాబట్టి అటువంటి వ్యాఖ్యలు ఏదైనా వచ్చినా నా బ్యాలెన్స్ షీట్లో నేను ఏ రోజు నేను డబ్బులు ఉన్నానని చెప్పలేదు, నేను ఏ రోజు లేకపోతే అపార్ట్మెంట్లు కట్టానని చెప్పలేదు. కాబట్టి దీన్ని నా బ్యాలెన్స్ షీట్ ద్వారా తెలుసుకోవాలని తెలియజేసుకుంటున్నాను. సార్, అంటే ఫైనల్గా కొద్దిసేపు అనేకమైన, అంటే ముఖ్యంగా సోషల్ మీడియాకి సంబంధించి తిరువూరు ఎమ్మెల్యే మమ్మల్ని పట్టించుకోవట్లేదని కార్యకర్తలు కావచ్చు, గతంలో అక్కడ ఎమ్మెల్యేగా పోటీ చేసిన వ్యక్తులు కావచ్చు వ్యాఖ్యలు చేస్తున్నారు. అంటే దీన్ని ఎట్లా తీసుకోవాలి? ఒక ఎంపీగా మీరు మీ పరిధిలో ఉంది కాబట్టి. నా ఎంపీగా నా కార్యక్రమాలు, నా కార్యకర్తలతో తిరుగుతా, నా కార్యక్రమాలు నిర్వర్తిస్తున్నాను. అటువంటి విషయాలు ఏదైనా ఉంటే అధిష్టానం దృష్టిలో తీసుకువెళ్తాం. నా కార్యకర్తలు ఎవరన్నా నాకు చెప్పినా కూడా అధిష్టానం దృష్టికి తీసుకెళ్ళమని చెప్తున్నాను. కానీ నేను వేరే వాళ్ళ విషయాల్లో జోక్యం అయితే చేయదలుచుకోలేదు. తప్పకుండా అది ఏదైనా ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకెళ్తే వాళ్ళు పరిష్కరిస్తారని తెలియజేసుకున్నాను. సార్, నిన్న జరిగిన విషయం అధిష్టానం చెప్పారు. నేను అసలు మాట్లాడలేదు. నేను ఎవరికి కూడా చెప్పదలుచుకోలేదు. నేను చెప్పాను, అది దేవుడి గుడిలో జరిగిన విషయాలు. నేను ప్రెస్లో కూడా ఎక్కడ మీరు ఒక్క వ్యాఖ్యానం కూడా చేయలేదు. నేను గుడి గురించి, గుడి ప్రతిష్ఠ గురించి, గుడి ఆలయం గురించి చెప్పాను. కానీ నేను ఇప్పుడు కూడా ఏమీ వ్యాఖ్యానించను. మొత్తం మీద చూసుకుంటే తిరువురు వ్యవహారానికి సంబంధించి పూర్తిగా పార్టీ అధిష్టానమే చూసుకుంటుంది. ముఖ్యంగా తనకి సంబంధించి నియోజకవర్గ అభివృద్ధి, కార్యకర్తలే ప్రధానమైన ధ్యేయంగా తాను పనిచేస్తాను, వివాదాలకి దూరంగా ఉంటానని చెప్పి ఎంపీ చిన్ని అంటున్నారు. ఓటర్ స్టూడియో.